సాధారణంగా గుండెపోటు అంటే పురుషుల్లోనే ఎక్కువగా వింటుంటాం. కానీ ఈ గుండెపోటుల బారిన పడి మరణిస్తున్న మహిళల సంఖ్య ఏటికేడు పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఏటా ప్రతి 3 మహిళల్లో ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక కరోనా తర్వాత ఈ కేసులు మరింతగా పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు. ఆహార, జీవనశైలి మార్పులతో పాటు రక్తం చిక్కగా మారటం, శారీరక, మానసిక ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కూడా మానసికంగా ఒత్తిడికి గురవటమే మగవారి కంటే స్త్రీలకు ఎక్కువ గుండెపోటు రావటానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. గుండెకు రక్తాన్ని అందించే వారి ప్రధాన, చిన్న ధమనులు రెండింటిలోనూ అడ్డంకులు కలిగి ఉండటం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని కొరోనరీ మైక్రోవాస్కులర్ డిసీజ్ లేదా చిన్న నాళాల గుండె జబ్బు అని పిలుస్తారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, మరణాలు సంభవించకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చో ఆరోగ్య నిపుణులు కొన్ని మార్గదర్శకాలను సూచిస్తున్నారు. పురుషుల మాదిరిగానే మహిళల్లో గుండెపోటుకు అత్యంత బండగుర్తు లాంటి సంకేతం ఛాతీ నొప్పి, ఒత్తిడి లేదా అసౌకర్యం చాలా కాలం పాటు కొనసాగటం లేదా అప్పుడప్పుడు వచ్చిపోవటం. అయితే కొన్ని సందర్భాల్లో ఛాతీలో నొప్పి లేకపోయినా మహిళల్లో కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా గత 10 ఏళ్లుగా 40 ఏళ్లలోపు వారిలో గుండెపోటుకు గురైన వారి సంఖ్య 35% ఎక్కువైందని ఇటీవలే నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైనట్లుగా వారు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పితో సంబంధం లేకుండా గుండెపోటు సంభవించవచ్చు. మగవారితో పోల్చితే మహిళలు ఎక్కువ. లక్షణాలను చూసుకుంటే మీది దవడ, భుజాలు, పొట్ట పైభాగంలో లేదా ఛాతీ కింది భాగం ఇలా ఆయా శరీర భాగాల్లో నొప్పిగా, అసౌకర్యంగా అనిపించటం, ఊపిరి అందకపోవటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఒక చెయ్యి లేదా 2 చేతులు కూడా నొప్పిగా అనిపించటం, వికారం, వాంతులు, చెమట పట్టడం, తల తిరగటం, అలసటగా అనిపించటం, గుండెల్లో మంట లాంటి లక్షణాలు కనిపిస్తాయట. గుండెపోటుతో తరచుగా వచ్చే తీవ్రమైన ఛాతీ నొప్పితో పోలిస్తే ఈ లక్షణాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. డయాబెటీస్ ఉన్న మహిళలకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా పురుషులతో పోలిస్తే స్త్రీలకు 50% ఎక్కువ అని పరిశోధకులు చెప్తున్నారు. ఒక్కోసారి లక్షణాలు లేకుండానే సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉందట. మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోవడం గుండెపోటుకు ఓ కారణంగా చెప్తున్నారు నిపుణులు. ఒత్తిడి, ఆందోళన పురుషుల కంటే మహిళలపైనే ప్రభావం చూపుతుంది. అలాగే ఈ మానసిక సమస్యల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందట. శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామాలు చేయకపోవటం కూడా మహిళల్లో గుండెపోటుకు కారణంగా చెప్తున్నారు నిపుణులు. ఊబకాయం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో పాటు మహిళల్లో వంశపారంపర్యంగా కూడా గుండెపోటు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ధ్యానం, యోగా లాంటివి మంచి ప్రయత్నాలు. ఆహారం, జీవనశైలి మీద దృష్టి పెట్టాలి. తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, కొవ్వులు తక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే చక్కెర, ఉప్పు తగ్గించుకోవడం మంచిది. బయటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. పొగ, మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టుల్ని తరచూ చేయించుకుంటూ మందులు వాడుతూ పోతుంటే అకారణంగా వచ్చే హార్ట్ అటాక్స్ రాకుండా జాగ్రత్త పడిన వారు అవుతారు.